వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సో రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చే మోడల్స్ తెలుసుకుందాం. సో వాటిలో మరి మొదటి ప్రాబ్లం చూడండి. సో ఇన్ 44 liters ఆఫ్ mixture of milk and water, the ratio of milk and water is 6:5. How much water should be added in the mixture so that the ratio of milk and water becomes 2:3 అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. మనకు ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ చూడండి. సో మిక్సర్ యొక్క క్వాంటిటీ మనకు 44 liters. సో క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ వచ్చేసి మనకు 44 liters ఇవ్వడం జరిగింది. సో 44 liters. సో ఇందులో మనకు మిల్క్ ఇస్టు వాటర్ రేషియో 6:5 అన్నాడు. సో మరి ఈ 44ను 6:5 రేషియోలో డివైడ్ చేస్తాం. సమ్ ఆఫ్ ది రేషియో 6 + 5 11. 44 11తో డివైడ్ చేస్తే 4 times వస్తుంది. 4 × 6 24. సో మనకు 24 liters మిల్క్. సో 4 × 5 సో వాటరు 20 liters వస్తుంది. ఇది ఫస్ట్ మనం చేయవలసిన పని. సో ఇప్పుడు చూడండి, ఇదే మిశ్రమానికి ఎన్ని లీటర్ల వాటర్ని కలిపితే వచ్చే రేషియో 2:3 అన్నాడు. అంటే మనకు మిల్క్ ఇస్టు వాటర్, ఇందులో మనకు మిల్క్ 24 liters కాన్స్టెంట్గా ఉంచి వాటర్ 20 liters ఉంది. ఈ వాటర్కు ఎన్ని లీటర్లు అంటే x లీటర్లు కలిపామనుకుందాం. అప్పుడు వచ్చే నిష్పత్తి మనకు 2:3 కావాలి. సో ఇక్కడ మనకు ప్రపోర్షన్ ఫార్ములా అప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో 2 × 20 40 ప్లస్ 2 × x 2x. సో 24 × 3 72 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు మనకు 32 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. అంటే మనకు ఆప్షన్ 2 అన్నమాట. అంటే మనకు ఆ మిక్చర్కు ఆ మిశ్రమానికి మనకు 16 లీటర్ల నీటిని కలిపితే వచ్చే మిశ్రమంలో వాటి నిష్పత్తి అంటే పాలు నీరు నిష్పత్తి మనకు 2:3 అవుతుంది అనేది ఇక్కడ క్లియర్. సో ఈ విధంగా చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం, ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 12:5. ఆన్ యాడింగ్ 8 liters of water, the ratio of milk and to water becomes 4:3. Find the quantity of milk in the mixture. సో ఇది మనకు ప్రశ్న. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ మెథడ్ ద్వారా చేస్తే సో మనకి ఇచ్చిన రేషియో మిల్క్ ఇస్టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు 12:5. అంటే మిల్క్ 12x liters, అలానే వాటర్ 5x liters అనేది మనకి ఇన్ఫర్మేషన్. మరి మనకు యాడ్ చేసింది 8 liters వాటర్ యాడ్ చేశాడు. అంటే 12x liters మిల్క్ అలానే ఉంటుంది. 5x + 8. సో అంటే ఇక్కడ మిల్క్ వాటర్ మనకు యాడ్ చేసింది వాటర్ కాబట్టి 8 అనేది మనకు ఈ వాటర్ యొక్క పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కలపాలి. అప్పుడు రేషియో మనకు 4:3 అని ఇవ్వడం జరిగింది. సో అగైన్ అప్లయింగ్ హియర్ ప్రపోర్షన్. సో ఇక్కడ కూడా మనము ప్రపోర్షన్ ఫార్ములా అప్లై చేస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 3 × 12x 36x అవుతుంది. సో 4 × 5 20x + 4 8 32. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకు 16x ఈజ్ ఈక్వల్ టు 32 అవుతుంది. సో యూ గెట్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో x వాల్యూ 2 అవుతుంది. సో మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్. సో మనకు మిల్క్ ప్రపోర్షన్ కనుక్కోవాలి అంటే 12x. సో మిల్క్ 12x కాబట్టి 12 × x వాల్యూ 2 24 liters వస్తుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు ఆప్షన్ ఏ. సో దీన్ని మనం షార్ట్కట్లో కూడా చేయొచ్చు. చూడండి, షార్ట్కట్లో ఏ విధంగా చేయాలనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన రేషియో చూడండి, మిల్క్ ఇస్టు వాటర్ ఇచ్చిన రేషియో 12:5 ఇచ్చాడు.
తర్వాత మనకు 8 లీటర్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చే రేషియో మనకు 4:3. అంటే ఇక్కడ మనకు యాడ్ చేసిండేది ఏంటి, వాటర్. అయితే మిల్క్ పార్ట్ మనకు ఈక్వల్గా కాన్స్టెంట్గా ఉంచాలి ఇది. మరి ఇది కాన్స్టెంట్గా ఉండాలంటే సో ఈ రేషియోని మనం 3తో మల్టిప్లై చేయాలి. అంటే సో 12:5. సో 3తో మల్టిప్లై చేస్తే 3 × 4 12 3 × 3 9 అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు మిల్క్ పార్ట్ మనకు కాన్స్టెంట్గా పెట్టేశాం. మిల్క్ పార్ట్ మనము కాన్స్టెంట్గా పెట్టేశాం, కాన్స్టెంట్. ఇప్పుడు వాటర్లో మనకు డిఫరెన్స్ చూడండి, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో 5 to 9. సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ మనకు 8 లీటర్స్ వల్ల వస్తుంది. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 లీటర్స్. సో మనకు ఇక్కడ మిల్క్ 12 పార్ట్స్ కాబట్టి 12 × 2 చేస్తే మనకు 24 వస్తుంది. ఇలా షార్ట్ కట్లో కూడా మనము చేయవచ్చు అనమాట. సో మిల్క్ ఈజ్ ఈక్వల్ టు 12 × 2 24. సో ఈ విధంగా షార్ట్ కట్లో చేయొచ్చు, మెథడ్ ద్వారా కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మరి థర్డ్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఒకసారి థర్డ్ ప్రశ్న చూడండి. ఏ బకెట్ కంటైన్స్ a mixture of 2 liquids A and B in the proportion 5:3. If 16 liters of the mixture is replaced by 16 liters of B, then the ratio of the two quantities becomes 3:5. So how much of the liquid B was there in the bucket? సో ఇక్కడ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సో బకెట్ కంటైన్స్, bucket contains liquid A is to liquid B. సో ఏ రేషియోలో ఉందని చెప్పారు, 5:3. అంటే సో లిక్విడ్ ఏ వచ్చేసి మనకు 5x లీటర్స్గా తీసుకుందాం. సో లిక్విడ్ బి వచ్చేసి మనకు 3x లీటర్స్ అని ఇక్కడ మీనింగ్ అనమాట. సో తర్వాత ఏం చేశారంటే, సో ఇక్కడ మనకు ఈ మిక్చర్లో 16 లీటర్ తీశారు. మిక్చర్ 16 లీటర్స్ మనకు బయటకు తీశారు. సో ఈ 16 లీటర్స్లో మనకు లిక్విడ్ ఏ, లిక్విడ్ బి వచ్చేసి 5:3లో ఉన్నాయి కాబట్టి, సో అప్పుడు లిక్విడ్ ఏ వచ్చేసి 5 + 3 8 పార్ట్స్, 8తో 16 డివైడ్ చేస్తే 2 వస్తుంది. 2 × 5 చేస్తే లిక్విడ్ ఏ 10 లీటర్స్, లిక్విడ్ బి వచ్చేసి 6 లీటర్స్ మనకు తీశారని అర్థం. సో తీసిన తర్వాత మళ్ళీ మనకు లిక్విడ్ బితో ఫిల్ చేసేసారు. ఓకే. సో అయితే మనకు ఇప్పుడు సో ఈ మొత్తం మిక్చర్ చూడండి. సో 5x లీటర్స్ ఉంది, లిక్విడ్ ఏ 5x లీటర్స్ ఉంది. ఓకే, దీని నుంచి మనకు 10 లీటర్స్ తీశారు. అలానే లిక్విడ్ బి 3x లీటర్స్ ఉంది, దాని నుంచి 6 లీటర్ తీశారు. సో మరేం చేశారు, 16 లీటర్లు లిక్విడ్ బి కలిపారు. అంటే ఇక్కడ బి 16 లీటర్లు కలిపారు. సో కలిపిన తర్వాత ఈ రేషియో ఏమైంది మనకు 3:5 అయింది. 3:5. ఓకే, అంటే 5x - 10 3x + 10 ఈజ్ ఈక్వల్ టు 3:5 అయిందనమాట. ఇక్కడ ప్రపోర్షన్ అప్లై చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో 5తో మల్టిప్లై చేస్తే 5 × 5 25x - 5 × 10 50 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 × 3 9x + 3 × 10 30 అవుతుంది. సో 25xలోంచి 9x సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 16x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 30 + 50 80 అవుతుంది. సో వీ గెట్ x వాల్యూ 8. సో ఇప్పుడు x వాల్యూ 8 వచ్చింది. మరి క్వశ్చన్ ఏంటి, సో హౌ మచ్ ఆఫ్ ది లిక్విడ్ బి వాస్ దేర్ ఇన్ ద బకెట్. సో మనకు బి క్వాంటిటీ వచ్చేసి 3x లీటర్స్ కాబట్టి, సో 3 × 5 15 లీటర్స్, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. రైట్, ఇలా సింపుల్గా
ఫస్ట్ లిక్విడ్ ఏ లిక్విడ్ బి మనకు ఇచ్చిన రేషియో 5x లీటర్స్ 3x లీటర్స్ అనుకుందాం. సో 16 లీటర్ మిక్చర్ని బయటకు తీశారంటే అందులో లిక్విడ్ ఏ 10 లీటర్స్ తీశారు, తగ్గించారు. లిక్విడ్ బి 6 లీటర్స్ తగ్గించారు. తర్వాత 16 లీటరు బి లిక్విడ్ కలిపారు కాబట్టి +16 చేస్తాం. అలా చేసిన తర్వాత వచ్చే రేషియో 3:5 కాబట్టి =3:5 ఈక్వల్ చేసుకొని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడు లిక్విడ్ బి అడిగితే లిక్విడ్ ఏ అడిగితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. టోటల్ లిక్విడ్ అడిగితే మనకు 5 + 3 8 × 8 64 లీటర్స్ అని ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఏ కంటైనర్ హ్యాస్ 500 liters of milk. From the container 100 liters of milk is taken out and is replaced by water. So again 100 liters of milk is drawn and replaced with the water. How much is left in the container now after one more such replacement? సో ఇది మనకు క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ మనకు కంటైనర్ యొక్క క్వాంటిటీ, సో క్వాంటిటీ మనకు చూడండి, క్వాంటిటీ ఆఫ్ కంటైనర్ మనకు 500 liters ఈజ్ ఈక్వల్ టు 500 liters ఇచ్చాడు. 500 liters అయితే ఇందులో మనకు 100 liters మిల్క్ తీసి, అంటే మనకు 500 liters మిల్క్ ఉంటుంది. 500 liters మిల్క్, ఇందులో 100 liters బయటికి తీసి అదే ప్లేస్లో 100 liters మనకు వాటర్ కలిపాడు, అంటే వాటర్తో రిప్లేస్ చేశాడు. సో 100 liters తీసాడంటే రిమూవ్డ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 out of 500, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 పార్ట్ రిమూవ్ చేశాడు. సో రిమైనింగ్ అన్నప్పుడు మనకు రిమైనింగ్ మిల్క్ వచ్చేసి 4/5 ఆఫ్ ది టోటల్ క్వాంటిటీ. ఓకే, సో అంటే మనకు 100 liters మిల్క్ బయట తీస్తే 1/5 ఆఫ్ ది పార్ట్ మిల్క్ బయట తీసినట్టు, అంటే ఇంక మిగిలింది 4 భాగాలు ఉన్నాయి. సో 100 liters వాటర్ కలిపే పాటికే మళ్ళీ క్వాంటిటీ సేమ్ అయిపోతుంది. అంటే సో మనకు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో మనకు 500 ఇంటూ, సో మనకు 100 లీటర్ బయటకు తీస్తే 1/5 బయట తీస్తే రిమైనింగ్ వచ్చేసి 4/5 ఉంటుంది. 100 liters వాటర్ కలిపేశాడు, మరి 500 liters అవుతుంది. మరి అందరూ 100 liters మనకు బయటకు తీస్తే అంటే 1/5 తీస్తే రిమైనింగ్ 4/5. ఇట్లా మనకి ఎన్నిసార్లు చేశాడు? 3 times చేశాడు. 4/5 ఇంటూ 4/5. సో ఇది బాగా అర్థం చేసుకోవాలి. సో 500 liters మిల్క్ క్వాంటిటీ, అందులో 100 liters మిల్క్ బయటకు తీశారు, అంటే 1/5 తీశారు. రిమైనింగ్ మిల్క్ పార్ట్ 4/5 అవుతుంది. సో అంటే అప్పుడు 4/5 ఆఫ్ 500 అవుతుంది, అంటే 400 liters అనమాట. 4/5 ఆఫ్ 500. మరి ఇప్పుడు వెంటనే ఆ 100 liters వాటర్ కలిపితేనే మళ్ళీ అది క్వాంటిటీ 500 అవుతుంది. మరి అందులో 100 liters బయటకు తీస్తే రిమైనింగ్ పార్ట్ 4/5 అవుతుంది. మరి 100 liters వాటర్ కలిపాడు, సో క్వాంటిటీ 500 అవుతుంది. మళ్ళీ 100 liters మళ్ళీ థర్డ్ టైం కూడా బయటకు తీస్తే రిమైనింగ్ 4/5 అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా అందులో మిల్క్ మనకు ఎన్ని లీటర్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ కాబట్టి, సో మిల్క్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు, సో 5 × 5 × 5 × 5 125. 125తో మనకు క్లియర్గా 4 times పోతుంది. సో 4 × 4 16, 16 16s 256 liters అవుతుంది. సో 256 liters ఫైనల్గా మనకు 256 liters. సో క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ 3 అవుతుంది అన్నమాట. రైట్, లేదా దీన్ని షార్ట్ కట్లు ఎలా చేయొచ్చు అంటే x ఈజ్ ఈక్వల్ ఇచ్చిన క్వాంటిటీ 500 liters అనుకుందాం షార్ట్ కట్. సో ఇందులో మనకు y ఎన్ని లీటర్స్ మిల్క్ తీస్తున్నాడు? 100 liters, లెట్ ఇట్ బి y. ఇలా ఎన్ని ఆపరేషన్స్ ఎన్నిసార్లు చేశాడు? 3 times చేశాడు. సో అది ఇంకా ఫైనల్ క్వాంటిటీ అన్నప్పుడు మనకు సో x × 1 - y/x హోల్ పవర్
n అన్నమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ 500 ఇంటూ సో y బై ఎక్స్ 100/500 అంటే 1/5 అవుతుంది. సో 1 మైనస్ 1/5 అంటే మనకు క్లియర్గా 4/5 అవుతుంది. సో 4/5 హోల్ క్యూబ్డ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 500 ఇంటూ 4 క్యూబ్డ్ అంటే 4 క్యూబ్డ్ 64, 5 క్యూబ్డ్ అంటే 125, 125తో మనకు 500 4 టైమ్స్ పోతుంది. వీ గెట్ 256 లీటర్స్. ఇలా షార్ట్ కట్స్ ద్వారా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. సో మరి ఇలా మనము రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ మీద సో టాప్ మోడల్స్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనం షార్ట్ కట్లోన అలానే మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవడం జరిగింది. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోలు పొందడానికి సో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త చాప్టర్ గురించి మనము తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.